Hey guys, welcome back to our YouTube channel. So this is my new specs. బాగుందా? ఇంతకుముందు పాతది వాడేదాన్ని లైక్ యూ కెన్ సీ ఇది నా ఓల్డ్ స్పెట్స్. కాకపోతే ఇది నేను రూమ్లో ఓకే యూస్ చేసుకుంటాను వైల్ వాచింగ్ టీవీ. ఇది సమ్ టైమ్స్ బయటికి వెళ్ళినప్పుడు అలా యూస్ చేస్తాను అనమాట. సో ఇది నా న్యూ స్పెట్స్, అప్పుడప్పుడు అలా పెట్టుకుంటూ ఉంటాను. సో ఇవాళ వ్లాగ్ లైక్ టైటిల్ చూసేసి ఉంటారు, కానీ దిస్ వాజ్ లైక్ అన్ప్లాన్డ్ వ్లాగ్ అనమాట. అన్ప్లాన్డ్ ఇన్ ద సెన్స్ ఇవాళ నాకు సంథింగ్ ఏదైనా క్రేజీగా తినాలని ఉంది, రెగ్యులర్గా కాకుండా. సో ఏదైనా ఇంట్లో చూస్తే స్వీట్ కార్న్ ఉంది, సో దాంతో మొక్కజొన్న వడలు చేద్దామని అయితే అనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ టైం ట్రయల్ ఎలా వస్తుందో ఏంటో అస్సలు ఐడియా లేదు. పిల్లలు ఆడుకుంటున్నారు, శివ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది, వాళ్ళకైతే స్నాక్స్ పెట్టేశాను. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ స్పెషల్ కాబట్టి ఇవాళ నాకు నచ్చిన స్నాక్ నేను చేసుకొని తిందామని అయితే అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు షూటింగ్ చేద్దామని కొంచెం రెడీ కూడా అయిపోయాను అనమాట. కొంచెం జిడ్డు ఫేస్ అది ఉంది. జిడ్డు ఫేస్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య డార్క్ స్పాట్స్ స్కిన్ అన్నది చాలా డల్గా అనిపిస్తూ ఉంటుంది. లైక్ చాలా ట్రై చేస్తూ ఉంటాను, మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను, షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మీరు చూస్తూ ఉంటారు కాబట్టి. సో వైటమిన్ సి సిరమ్ అన్నది మార్కెట్లో మనకి దొరికేవి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. కొన్నిటి వల్ల లైక్ స్కిన్ ఇరిటేటింగ్గా అండ్ అలాగే కొంచెం ర్యాష్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ ఇలాంటివి కొన్నిసార్లు మనం యూస్ చేసేటప్పుడు రెడ్నెస్ వచ్చేస్తుంది, స్కిన్ టిగ్లింగ్ అనిపిస్తుంది, సెన్సేషన్స్ అవన్నీ కూడా. సో అయినా కూడా ఇవన్నీ కూడా తగ్గాలి అనుకుంటే మనం బెస్ట్ సిరమ్ అన్నది ఒకటైతే యూస్ చేయాలి. అందులో వైటమిన్ సి ఉండాలన్నమాట, విచ్ ఈజ్ నాట్ ఓన్లీ రెడ్యూసెస్ డల్నెస్ అండ్ అలాగే లైక్ మన స్కిన్ని కూడా బ్రైటన్ని చేయాలి వితౌట్ ఇరిటేటింగ్. సో ఇలాంటివి మనం ట్రై చేస్తూ ఉన్నప్పుడు లైక్ మీ వరకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ఇవాళ కూడా నేను మీ అందరికీ ఒక అమేజింగ్ సిరమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. నాన్ ఇరిటేటింగ్ వైటమిన్ సి సిరమ్ తీసుకొచ్చాను. అవునండి, మీరు విన్నది నిజమే. ఎలా అన్నది లెట్స్ టెస్ట్ ఇట్ అవుట్. ఫైనలీ వైటమిన్ సి సిరమ్ అస్సలు ఇరిటేట్ చేయదు అండ్ ఇట్స్ ప్యాక్డ్ విత్ లైక్ పవర్ఫుల్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ కాబట్టి అందుకే మీకు నాకు తర్వాత థ్యాంక్స్ చెప్పండి. డాక్టర్ షేడ్స్ హ్యాస్ లాంచ్ నాన్ ఇరిటేటింగ్ వైటమిన్ సి సిరమ్ అనమాట. సో మీరు ఇది చూడొచ్చు, ఇది అబ్సల్యూట్లీ జీరో ఇరిటేషన్. లైక్ నేనైతే షాక్ అయ్యాను అనమాట విన్న వెంటనే, అండ్ ట్రై చేశాకే మీ వరకు తీసుకొస్తాను కాబట్టి. ఇందులో మనకి సెరమైడ్ అండ్ 10% వైటమిన్ సి ఆంప్యూల్ సిరమ్ ఉన్నాయన్నమాట. సో అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు లైక్ ప్యాక్డ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ కాబట్టి సేఫ్ టు యూజ్ అనమాట. అండ్ ఇందులో యూనిక్ కాంబినేషన్ ఆఫ్ వైటమిన్ సి అండ్ సెరమైడ్స్ ఉండడం వల్ల మనకి మార్కెట్లో దొరికే సిరమ్స్ కంటే కూడా ఇది చాలా బెస్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇలాంటిది మనం మార్కెట్లో అసలు చూడొచ్చు, మీరు ట్రై చేశాక అదే మాట అంటారు. సో ఇది మనకి చాలా అంటే చాలా లైక్ నాన్ ఇరిటేటింగ్ సిరమ్ అండ్ లైక్ నాన్ ఇరిటేటింగ్తో పాటు మన స్కిన్ని కూడా మంచిగా బ్రైటనింగ్ చేస్తుంది. ఇందులో మనకి వైటమిన్ సి వచ్చేసి లైక్ స్కిన్ని బ్రైటన్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ సెరమైడ్ వచ్చేసి లైక్ స్కిన్ బ్యారియర్ని స్ట్రెంగ్తన్ అండ్ స్ట్రాంగ్ని చేస్తుంది అనమాట. లైక్ టు ఎన్షూర్ లైక్ నో ఇరిటేషన్, నో రియాక్షన్స్ డ్యూ టు వైటమిన్ సి. సో ఈ సిరమ్ మీరు చూసినట్టయితే లైక్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీ టెక్స్చర్ అన్నమాట. అండ్ ఇందులో మనకి 99% ప్యూర్ అండ్ స్టేబుల్ వైటమిన్ సి ఉంది కాబట్టి లైక్ డెఫినెట్లీ ట్రై చేయండి. సో అప్లికేషన్ కూడా మనకి చాలా ఈజీ, లైక్ ఆఫ్టర్ ఫేస్ వాష్ లేదంటే షవర్ తర్వాత మనం దీన్ని అప్లై చేసేసుకుంటే. ఇప్పుడు మీరు స్కిన్ అనేది చూడొచ్చు, లైక్ ముందు కొంచెం డల్గా ఉంటుంది. మనం దీన్ని వాడిన తర్వాత మన స్కిన్ అన్నది బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకు చూపిస్తుంది. సో ఇది మనకి లైక్ మొత్తం వాటరీ టెక్స్చర్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట, ఎలాంటి స్టిక్కీనెస్ లేకుండా. చూసారా ఆఫ్ ఆల్ మొత్తం నాన్ గ్రేజీ ఫార్ములా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. స్కిన్లోకి అయితే మంచిగా చాలా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. దీని తర్వాత మీరు అలా లిప్స్టిక్ వేసేసుకొని బయటికి కూడా వెళ్ళిపోవచ్చు.
అసలు సిరం రాసినట్టే లేదు, స్టిక్కీనెస్సే లేదు. మీకు నా ఫేస్ చూస్తే కూడా అర్థం అయిపోతుంది. సో చూసారు కదా, అప్లై చేశాక రిజల్ట్స్ అయితే అమేజింగ్ ఉంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఇది డల్నెస్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి అమేజింగ్గా వర్కౌట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే పర్పుల్లో అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా లైక్ ఇక్కడ కనిపించే కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది కేవలం అప్లికేబుల్ ఆన్ డాక్టర్ షేడ్స్ వెబ్సైట్ అనమాట. ఇట్స్ టైమ్ టు నౌ వెల్కమ్ టు బ్రైటర్ అండ్ హెల్తీ స్కిన్ వితౌట్ ఎనీ వరీస్. సో అమ్మాయిలు ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ని మీరు చూసేస్తారు. సో ఇప్పుడైతే పక్కకు పెట్టేస్తాను. ఫాస్ట్గా రెడీ అవ్వాలి. అంటే చేద్దామా వద్దని చాలా ఆలోచిస్తున్నాను, కానీ ఎలాగో వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి చేయాలి. ఇది కూడా మా ఆయన టీషర్టే, ఎప్పుడో దొబ్బేసా. సో చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే రెడీ అయిపోయాను, మీతో మాట్లాడేసాను కూడా కాబట్టి అలా కిచెన్లోకి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ సింపుల్, ఎందుకంటే ఇది 10 minutesలో అయిపోతుంది. సో అందుకే చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ గో. ఇవాళ కిచెన్లో వ్లాగ్ అంటే సంథింగ్ కుకింగ్ వ్లాగ్ అనమాట. కాకపోతే ఎప్పుడు నేను హరిణికి స్నాక్స్, శివ కోసం ఇలా, ఇవాళ నా కోసం నేను స్నాక్స్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బికాజ్ యూనో రీసెంట్ టైమ్స్లో కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తే రెగ్యులర్గా నేను ఆర్డర్ చేసే ఒక వెజ్ ఐటమ్ మొక్కజొన్న గారెలు అనమాట. సో ఇప్పుడు మనకి మొక్కజొన్న స్వీట్ కార్న్ అన్నది ఈజీగా దొరికేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ లైక్ వెరీ ఈజీ రెసిపీ. సో నేను లైక్ ఒక 2-3 చూసాను, లైక్ నాకు బెస్ట్ అనిపించినప్పుడు ఒకసారి ట్రై చేద్దాము అనేసి అని అనుకున్నాను. ఎందుకంటే రెస్టారెంట్కి ఎప్పుడైనా తినాలనిపిస్తే ప్రతిసారి ఆర్డర్ పెట్టుకొని రెస్టారెంట్కి వెళ్ళి ఏం తింటాము, ఒకసారి చేసుకుంటే ఇంట్లో కూడా అందరిని ఇంప్రెస్ చేయొచ్చు కదా అని ఆలోచించా. సో బేసికల్గా శివ కార్న్ అన్నది తిండు, ఈ స్వీట్ కార్న్ అసలు కార్న్స్ అన్నది తినడు. ఏదైనా సాలెడ్లో అలా ఉంటే తినేస్తారు, కానీ ఇలా సపరేట్గా కార్న్ ఏమైనా చేసినా తింటూ, కార్న్ సాలెడ్ అలాంటిది లేదా ఏమన్నా బౌల్, శాండ్విచ్ బౌల్, ఇట్లా సాలెడ్ బౌల్ ఇలాంటిది ఏమైనా చేసి దాంట్లో తెలియకుండా పెట్టేసి తినేస్తారు. సో ఇవాళ ఇలా ఏమైనా చేసి శివాకి ఇంప్రెస్ చేద్దామా అనుకుంటున్నాను. మొక్కజొన్న గారెలు అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయమంటే నా కోసం ట్రై చేస్తారనమాట. సో అది నేను ఇవాళ ఇంట్లో ట్రై చేయబోతున్నాను. కుకింగ్ కావాల్సినవన్నీ రెడీ చేసేసాను. సో నాతో పాటు మీకు కూడా చూపిద్దాం ఇది నేను ట్రై చేసేది హిట్ అయిందా ఫట్ అయిందా, బికాజ్ ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ టైం కూడా మీకు గుర్తుందా, చాలా చేశాను ఇలాంటివి. బికాజ్ హిట్ అయితే పర్లేదు, ఫట్ అయితే మీరు కొన్ని సజెషన్స్ ఇస్తారు కాబట్టి అది నెక్స్ట్ టైం నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకు కావాల్సినవి సో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఫస్ట్ అయితే మనకి స్వీట్ కార్న్ కావాలి, దాని తర్వాత కొంచెం చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ కొరియాండర్, కొత్తిమీర, చాప్డ్ కరివేపాకు, చాప్డ్ గార్లిక్, చాప్డ్ అల్లం, చాప్డ్ పచ్చిమిర్చి. సో ఇవన్నీ ఇలా. ఇవి కాకుండా మనకి సాల్ట్, పసుపు, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్. సో ఇవన్నీ కాకుండా మెయిన్గా మనకి ఆయిల్ కావాలన్నమాట డీప్ ఫ్రైకి. సో సింపుల్. ఫస్ట్ అయితే ఇవి కొన్ని మనం మిక్సీలో వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా కంప్లీట్ గ్రైండ్, జస్ట్ అట్లా కచ్చా పచ్చా గ్రైండ్ చేయాలి. వాటర్ అవన్నీ కూడా ఏం వేయకుండా డైరెక్ట్గా ఇట్లా కొంచెం కచ్చా పచ్చా గ్రైండ్ చేయాలి. వాటర్ వేయకుండా మనం ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా కచ్చాపచ్చా చేసుకుంది ఇందులో వేసేస్తాను. వాటర్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు. దీంట్లోనే చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ కరివేపాకు, చాప్డ్ గార్లిక్, కొత్తిమీర, జింజర్, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, కొరియాండర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్, ఇవి ఆప్షనల్. కొంచెం మనకి బైండింగ్ కోసం శనగపిండి, నేను ఎక్కడ కూడా వాటర్ వేయలేదు మీరు చూడొచ్చు. అండ్ కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్లో వాటర్ ఉంటుంది అండ్ మనకి కార్న్లో కూడా వాటర్ ఉంది కాబట్టి వాటర్ వేసుకోకూడదు. శనగపిండి వేస్తున్నాను. ఆ బైండింగ్ టెక్స్చర్ వచ్చే వరకు మనము ఇలా మనం పట్టుకుంటే మనకి ఇట్లా గారె చేసుకునే అంత ముద్దలాగా వచ్చేంత సెట్ చేసుకోవాలి. హోప్ఫుల్లీ బాగా రావాలనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి. అందుకే ఇలాంటివి ఎప్పుడైనా ఇంట్లో ఎవరు లేనప్పుడు ట్రై చేయాలి. ఒకవేళ మంచిగా వచ్చిందనుకో బెస్ట్, మంచిగా రాలేదనుకో మనం వంట చేశాక వీడియో చూస్తారు కాబట్టి పర్వాలేదు, అప్పుడు తిట్లు ఉండవు.
ఇలాంటివి పెళ్ళైన కొత్తలో చాలా చేసేదాన్ని. అది కూడా మళ్ళీ అప్పుడు క్వాంటిటీ అది ఐడియా లేకపోతుండే. అంటే నాకు కొంచెం ఎట్లా అంటే లైక్ 10 మందికి ఎంత చేయాలి, నలుగురికి ఎంత చేయాలన్నది అప్పట్లో ఎక్కువ ఐడియా లేదు. ఇప్పుడంటే ఇంకా పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్. ఎస్, బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఉప్పు ఉందా? బాగానే ఉంది. సో ఇలా సెట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం వడలా చేసుకుందాం. ఆగండి, హరిని వచ్చేలోపు ఇలాంటివి చేసి పెట్టి ఇంప్రెస్ చేద్దాం. ఏం చేసావమ్మా అంటదేమో, నీకు నచ్చితే నువ్వు చేసుకో అనేసి అంటుంది. సో ఇలా గారెలాగా చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇది ఎక్కువ నేను తెలంగాణ సైడ్ చేస్తారు కదా, లైక్ మన దగ్గర కంటే కూడా అటువైపు రెస్టారెంట్స్లో ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి దేవుడా మంచిగా రావాలి. అండ్ ఎంత క్విక్ కదా, లైక్ మనకి ఇప్పుడు సమ్మర్లో కాకపోయినా నెక్స్ట్ దాని తర్వాత వర్షాకాలంలో ఇలా వేడి వేడి మొక్కజొన్న గారెలు ఎలా ఉంటాయి. వడ యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయిల్లో వేయకముందు బాగానే వస్తుంది గారెలాగే. అండ్ బై ద వే నాకు అది మినపగారెలు వేయడం రాదు. అదే ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ రాదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తా. ఇది కూడా అంత చేతికి అంటేస్తుంది. అంటకుండా ఏదన్నా దాని మీద చేసుకోలేమో, లైక్ ఆయిల్ కవర్ ఆర్ పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దాని మీద ఏమైనా చేసుకుంటే అంటది అనుకుంటా. బట్ ఓకే, నాట్ బ్యాడ్, ఇట్స్ కమింగ్ గుడ్ ఓన్లీ. సో ఇవి చుట్టేలోపు ఇక్కడ ఆయిల్ కూడా వేడి చేసుకుందాము. మా ఇంట్లో ఎక్కువ లైక్ ఏం చేస్తారు, పెసరగారెలు చేస్తారు. అలాగే సొరకాయ అప్పలు, లైక్ సొరకాయ గారెలు అది చేశాను నేను. మన ఛానల్లో ఉంది సొరకాయ అప్పలు అని చెప్పి. అది కూడా వితౌట్ వాటరే మనం యూస్ చేస్తాము. సో అది కూడా చాలా బాగుంటుంది అనమాట. అది ఇంట్లో అందరికీ ఫేవరెట్. ఇంకా డిన్నర్ కోసం ఇంకా మేము అదే చేస్తాం. అది ఒక స్నాక్ లాగా తినము. చేస్తే ఇంకా డిన్నర్లో ఒకటి 3-4 అలా తినేస్తాం అనమాట, పెరుగుతో నంచుకొని. చాలా బాగుంటుంది. సో అది పెసరగారెలు కూడా చాలా బాగా చేస్తారు అత్తయ్య. ఈసారి ఎప్పుడైనా పెసరగారెలు అత్తయ్యతో చేయించుకుందాం. ఎందుకంటే అది మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ టైంలో కానివ్వండి, ఎవరైనా చుట్టాలు భోజనానికి వస్తున్నారంటే ఆ ఐటమ్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుందన్నమాట, పెసరగారెలు. సో ఇప్పుడైతే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసాను. అది వేడెక్కేలోపు మిగతాయి కూడా చుట్టేస్తా. సో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెమే క్వాంటిటీ చేస్తున్నాను. బాగా వస్తే నెక్స్ట్ టైం చేద్దాం మంచిగా. ఇప్పుడు అసలు దీంట్లో వాటరే వేయలేదు. ఇంక ఇప్పుడు ఇది బాగానే వాటర్ వస్తుంది. ఇంకా మనం బైండింగ్కి కొంచెం పిండి వేసాం కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నా. ఒక 1/2 డజన్ చేస్తున్నా, ఎలా వస్తుందో చూడాలి. సో చూసారు కదా, చాలా సింపుల్గానే అనిపిస్తుంది. నూనె కూడా కాగిందా లేదా అని ఫస్ట్ కొంచెం వేసి చూద్దాం అనుకుంటున్నాను. లైక్ చిన్న వడలాగా చూద్దాం, కాగిందో లేదో, వేస్తే ఊడిపోతుందో లేదా, ఇంకొంచెం కాగాలి. అందుకే నాకు తొందర ఎక్కువ అంటాడు శివ. అన్ని కంగారుగా వేస్తూ ఉంటావు, తొందర చేస్తూ ఉంటావు అంటావు. కిచెన్లోకి వస్తే యూ కెన్ సీ హియర్, ఇక్కడ రండి దగ్గరకు వస్తే చూడొచ్చు. ఇది అమ్మో ఎన్ని ఉంటాయో నాకు ఇక్కడ. మళ్ళీ ఎక్కడెక్కడో ఉంటాయి అన్ని కట్స్, మార్క్స్. వచ్చాను కిచెన్లో కంటే ఒక్కడైనా ఇలా తీసుకొని వెళ్తానమాట. కానీ ఫస్ట్ టైం చేసినా కదా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మొన్న సమోసా చేసినప్పుడు కూడా చాలామంది ట్రై చేశారు అండ్ చెప్పారు లైక్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. నెక్స్ట్ టైం డెఫినెట్లీ మీరు ఇచ్చిన ఇన్పుట్స్ తోటి మళ్ళీ ట్రై చేద్దాం. ఎందుకంటే మనం అది ఎట్లయినా సాధించాలి. మేధాంశ స్కూల్కి వెళ్ళే లోపైనా సాధించాను అనుకోండి, అప్పుడు వాడికి స్నాక్ బాక్స్లో పెట్టచ్చు. ఇదేంటో ఇది కొంచెం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు మనం టెస్టింగ్కి వేసింది అయితే అన్నీ వేస్తే ఊడిపోతాయా అదొక డౌట్ ఉంది. 2 వేద్దాం అనుకుంటున్నా. ఈ ఆయిల్లో ఏమైనా వేసేవి చాలా భయం వేస్తుంది నాకు. కొంచెం ఊడిపోతుంది అనిపిస్తుంది కానీ ఓకే, ఇట్స్ కమింగ్ గుడ్. ఎస్, బాగానే వస్తుంది. తిప్పా. రెడీగా పెట్టుకుందాం. అంతా సెట్ చేసేలోపు హరిని ఆడుకోవడానికి వెళ్ళింది. శివ కూడా ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది.
సో వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాక అప్పుడు ఇస్తా, ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఆయన ఏం చెప్తాడంటే ఎప్పుడైనా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అంట ఇట్లా ఒక 2 నిమిషాలు ఇందులో నూనెలోంచి తీసి ఇట్లా పట్టుకుంటే లోపలంతా కుక్ అయిద్దంట. ఇట్లా కుక్ అయ్యాక మళ్ళీ నువ్వు వేస్తే అప్పుడు మంచిగా బ్రౌన్ షేడ్ వస్తుంది, అప్పుడు మాడకుండా లోపల వరకు కుక్ అయ్యి బాగా వస్తుంది అని చెప్పి ఇలాంటివి చెప్తుంటారు. ఇప్పుడు నా పక్కన ఉంటే ఇదంతా చేసేటప్పుడు యూనో సగం మాకు డిస్కషన్ అయ్యేది. ఆయిల్ ఇంత వేయద్దు, అంత వేయాలి, ఇలా పోయాలి, ఇలా తీయాలి, నీకు తెలీదు, ఇది ఇంత సన్నగా చేయాలి, సగం డిస్కషన్. ఆబ్వియస్లీ నాకు తెలిసి కార్న్ అనేది చాలా క్విక్గానే కుక్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఓ మై గాడ్, ఇట్స్ రియల్లీ కమింగ్ గుడ్. నేను ఎక్కువ హిందీ మాస్టర్ షెఫ్ చూస్తానన్నమాట. అవి చూసినప్పుడు రాత్రి చూస్తూ ఉంటా పడుకునేటప్పుడు, పిల్లలు పడుకున్నాక అందరు పడుకున్నాక. అది నా టైంలో నేను అప్పుడు హిందీ మాస్టర్ షెఫ్ చూస్తున్నప్పుడు వాళ్ళు అసలు క్విక్గా మంచిగా చేస్తూ ఉంటారు వంటలు. అప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో. ఇంకా 10:30 ఆ టైంలో ఇంకేం చేస్తాం. ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఇలా వేసా, నూనె చిమ్మింది, ఇట్లా ఎగిరింది, ఇక్కడ పడింది, నా మొహం మీద పడుంటే. అందుకే స్టంట్లు అవి చేయకూడదు. ఆల్మోస్ట్ డన్ అనుకుంటా. ఈ కలర్ వచ్చాక తీసేయచ్చు. ఇలా మనం చికెన్వి కూడా చేయొచ్చేమో, ట్రై చేయాలి. సమ్మర్ హాలిడేస్ కదా హరినికి, ఈసారి ఏమన్నా ఇట్లా ఎప్పుడు కూడా అలాంటి ఐటెం ట్రై చేయలే నేను. ఎప్పుడు నేను ఏమంటారు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బిర్యానీ, పులావ్స్ ఇలాంటివి మేము ట్రై చేసాం, కానీ ఇలా కోఫ్తాస్, కబాబ్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. చికెన్ గారెలు ట్రై చేద్దాం ఈసారి. సో బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, ఇది చాలా ఈజీ ఉంది. అంటే ఇంకొంచెం చాప్డ్గా చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది అని అనుకుంటున్నాను నేను. బికాజ్ నేను కొంచెం సన్నగా చాప్ చేయలేదు ఆనియన్స్. అది ఈ 4 కూడా వేసేద్దాం. ఓకే, అతుక్కుందా? ఫైనలీ ఫస్ట్ టైం చేసిన డిష్ ఒకసారి ఫస్ట్ టైంకే హిట్ అవ్వబోతుంది. సో ఎస్, శివ వచ్చేలోపు నైస్గా గార్నిష్ చేసేసి రెడీ చేద్దాం. లైట్గా ఇట్లా దాని మీద కారపొడి జల్లి, ఇంకేం పొడి చల్దాం, ఇవన్నీ కూడా సర్దాలి. వావ్, ఇట్ కేమ్ సో వెల్. సౌండ్ వినిపిస్తుందా మీకు? యా, చాలా బాగుంది. శివకు కాల్ చేసా, 5-10 మినిట్స్లో ఉంటా అనేసి అని అన్నాడు. ఈలోపు దీన్ని గార్నిష్ చేసేస్తాను. రాగానే ఇలా వేడిగా ఇచ్చేసి ఇంప్రెస్ చేసేద్దాం. ఏమన్నా ఉందా అకేషన్ అని చూసి కొన్ని కొట్టేద్దాం. ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఎప్పుడు లేని ఇంత సర్ప్రైజింగ్ ఏదో చేసావని అనుకుంటాడు. సో ఇది ఒక పిరమిడ్ లాగా సెట్ అయింది. ఏంటి అంటే హార్ట్ లాగా అదే సెట్ అయిపోయింది చూడండి, ఇట్లా హార్ట్ లాగా. శివ పేరు చెప్పిన నేను ఏం చేసామంటాడు ఫస్ట్. నేను ఏమన్నా నిజంగానే నేను ప్రేమగా ఏమన్నా సర్ప్రైజింగ్గా చేసినా నన్ను నమ్మడు. నువ్వు ఏదో చేసావు, ఏదో చేస్తా అనేసి అని అంటుంటాడు. ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా మనం గార్నిష్ చేసుకుందాం. దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్లీ చెప్పండి. అండ్ దీన్ని ఇంకా బెస్ట్గా ఎలా చేయొచ్చు, మీ ఇంట్లో ఎలా చేస్తారన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం అనమాట వెజ్ స్టార్టర్స్లో. సో మనం ఇంకా ఇది యాడ్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఇలా చేయొచ్చు అని నాకు నెక్స్ట్ టైం చెప్తే నేను అది కూడా ఒకసారి ట్రై చేస్తాను. అండ్ ఎప్పుడైనా ఎవరైనా మీ ఇంటికి ఎప్పుడైనా భోజనానికి వస్తే ఇది చేయండి, నా కోసం ట్రై చేస్తా టేస్ట్ చేసి. సో ఇప్పుడైతే ప్లేటింగ్ చేస్తున్నా. ఏమన్నా సాస్ అలాంటివి చేద్దామా అనుకున్నా, కానీ చేయట్లేదు. సో లెట్స్ సీ. దీనికి మా ఇంట్లో ఒక మసాలా కారం ఉంటుంది, సో అది లైట్గా చల్లుదాం. అన్నిటి మీద చల్లును కొంచెం. నేను మాస్టర్ షెఫ్ లెవెల్ ప్లేట్ చేద్దాం, ఇట్లా వేసి రాద్దాం అనుకుంటున్నది, బాగా రాలేదు, నువ్వు ఊదేసా. సో ఏం అనుకోకండి. వచ్చావా? వచ్చి దిస్ ఇస్ ఫర్ యూ. రండి వచ్చారా? ఇది నీకోసం నేను ప్రేమగా చేసిన ఒక స్నాక్ ఐటమ్. దానికన్నా ముందు నువ్వు టడా అన్నావు చూడు, నాకు అది దడా. నువ్వు నిజంగా చెప్తున్నా, నేను వాళ్ళతో ఏం చెప్పాను తెలుసా? మా ఆయన అసలు నన్ను నమ్మడు. చూడండి నేను ఎంత ప్రేమగా నిజంగా నేను వంట చేసినా కూడా నమ్మడు. ఏం వేయలేదు. సిల్వర్ కాయను గోల్డ్ కాయను పెట్టి ప్రాంక్ చేస్తున్నావు. అలాంటిది నువ్వు ఇస్తే తీసుకుంటా కన్నా సిల్వర్ గోల్డ్ ఎక్కువ రేట్ పెరిగిపోయింది. ఏదైనా కొనివచ్చు కదా చాలా రోజులు. నువ్వు తిన్నాక నువ్వు గెస్ట్ చేయది మనం ఎక్కడ తిన్నాము, నీకు ఏం గుర్తొస్తుందని చెప్పి నేను. అరే అలా కాదు,
ఒక టేస్ట్ చేయి. ఇంకో ఇది ఎందుకు అట్లా చేస్తున్నావు? టేస్ట్ చేయి, నమ్మొచ్చు నన్ను. ఇప్పుడు ఇడ్లీని వడలాగా చేసావా? వడేనా లేదంటే ఏంటి? శివ పెద్ద పెద్ద చేయకన్నా. అక్కడక్కడ ఇవి చూస్తే మాత్రం మొక్కజొన్న వడ ఎక్కడ తిన్నాం? ఇక్కడ తిన్నా. ఇంత లావుదైతే ఇక్కడే తిన్నా, సన్నదైతే బయట తిన్నా. దీన్ని కొంచెం సన్నగా చేసేసి ఈ సైజు వచ్చుంటే సేమ్ అట్లే ఉండేది. ఇక్కడ దగ్గర ఇప్పుడు వచ్చేస్తావేంది? అట్లా తినేస్తాలే ఇంకా. సన్నగా రోకల్ బండి వేసి వచ్చిస్తా. చాలా బాగుంది, కాకపోతే కొంచెం పలసగా వస్తే మన సొరకాయ పల్లాగా వచ్చింది. బాగుందా? వస్తారు వాటర్ క్రిస్పీనెస్ సౌండ్ వస్తుందా? అది కాదు. ఓ బై ద వే, మీరు భయపడ్డారా శివ క్లీన్ షేవ్ చూసి? నేను శివ నెలల్లో ఒక్కసారైనా క్లీన్ షేవ్ చేసుకుంటారనమాట. ఆ క్లీన్ షేవ్ చేసినప్పుడు నాకు శివకి ఎలాంటి సంబంధం ఉండదు. నాకు ఆ టైంలో షూట్స్ వచ్చినా, శివతో ఎక్కడికైనా బయటికి వెళ్ళినా నేనైతే రానని చెప్తాను. బికాస్ ఐ డోంట్ లైక్ క్లీన్ షేవ్. ఇవాళ మొక్కజొన్న వడబెట్టి మరి వ్లాగ్ చేసిన నాతో. ఏదో టేస్టింగ్కి పిలిచా, ఇంకా ఇంట్లో అత్తయ్య మావే లేరు కాబట్టి ఇప్పుడు హరిని వస్తుంది ఆడుకొని దానికి కూడా తినిపిస్తా. వాళ్ళు తప్పించుకున్నా, నేను దొరికిపోయా. బాగాలేదా? బాగుంది, చెప్పాగా నేను చెప్పినట్టు. ఇంకో ఉందా పిండి ఇంకా? సరే, వీడియో క్లోజ్ చేసేప్పుడైనా అదే ఒకటి ట్రై చేసి చూడు. సొరకాయ పలుచగా ఇవి చేతితో నేను వేసేసాను. మళ్ళీ కాలుతో దొక్కుతారా? చేతితోటి ఇలా ఇలా అని ఇలా వేసేసా. అట్లే పాలకవరు ఇట్లా ఇలా అని ఇలా వేస్తా. కొంచెం అద్దు సొరకాయ పళ్ళు చేసినట్టు. నెక్స్ట్ టైం అలా చేస్తా. ఫస్ట్ టైం చేసా కాబట్టి బాగుందా లేదా చెప్పు. బాగుంది. అదే నేను వాళ్ళని కూడా అడిగా, మీరు కూడా ఎలా చేస్తారు, ఇంకా బెస్ట్ ఏమైనా ఇన్పుట్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పినప్పుడు నెక్స్ట్ టైం అలా కూడా ట్రై చేస్తా. చెప్పనా, దీంట్లో మొక్కజొన్న వేస్తే బాగుంది. ఇన్పుట్ అడిగా కదా. బాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ మా ఈ మొక్కజొన్న గారెలు ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాము. బాగాలేదంటున్నాడు, ఇంకోటి తీసుకొని వెళ్ళిపోయాడు చూడండి. డూ లైక్, షేర్ అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి నేను చేసిన స్టైల్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ మీరు చేసే స్టైల్లో ఇంకేమైనా బెస్ట్గా చేస్తే డెఫినెట్లీ కమెంట్లో తెలియచేయండి. డెఫినెట్లీ నేను నెక్స్ట్ టైం అలా చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. లెట్స్ గో. హను నువ్వు కూడా డోర్ తీనానా, హెల్ప్ చేయి నాన్నకి. అండ్ ఈ ట్రిప్లో చాలా సర్ప్రైజింగ్గా అనిల్ రావుపుడి గారిని కలిసాము. సో రీసెంట్ టైమ్స్లో సంక్రాంతికి వస్తున్నాం, అంత పెద్ద హిట్ ఇచ్చిన మూవీ డైరెక్టర్ అక్కడ మేమున్న హోటల్లోనే స్టే చేస్తుండే అనమాట. సో సమ్ స్టోరీ సిట్టింగ్ వర్క్ అది అని చెప్పి, సో అనుకోకుండా మేము కలిసి మాట్లాడినప్పుడు వి ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ సార్ యాక్చువల్లీ నన్ను గుర్తుపట్టారు.